హాయ్ అండి. నేను మెత్తళ్ళ కర్రీ చేశాను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఇవి 4 months అలా అయిందండి నేను తెచ్చుకుని. అవి కొంచెం కరివేపాకు వేసి ఒక బాక్స్లో పెట్టండి, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అంటే కొన్ని వండుకున్నాము, అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారండి. అలా స్టోర్ చేసుకున్నాము. మంచిగానే ఉన్నాయి, ఫ్రెష్గాను. వాటర్ తీసుకునండి, దానిలో ఈ మెత్తళ్ళు వేసేసి ఒక గంట సేపు అలా పక్కగా పెట్టేసాను. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి సన్నగా. ఆ మెత్తళ్ళకి ఎన్ని ఉల్లిపాయలు పడతాయో అన్ని చూసి వేసుకోవాలండి. నేనైతే చిన్న ఉల్లిపాయలు 4 వేసాను. అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. మిక్సీ పట్టేశానండి. అవి కొంచెం పెద్దగా కట్ చేశాను, ఏగమని చెప్పి మిక్సీ పట్టేశాను. మామూలుగా ఉల్లిపాయలు వేసుకున్నా కన్నా మిక్సీ పట్టేసుకుంటేనే బాగుంటాయండి అవి. ఇవి నాని ఉన్నాయి కదండి, పైన ఉన్నదంతా పోతుంది మంచిగా. నీట్గా 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత అండి దానిలో పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు ఉప్పు వేసి మళ్ళీ కడగాలండి. పసుపు ఉప్పు ముక్కలకి మంచిగా పట్టించి బాగా కడగకపోతే బాగుండవండి. ఇవి వేయించేటప్పుడు కూడా స్మెల్ బాగా వస్తాయి, అంత బాగుండవు. ఇలా బాగా కడిగితే నీసు వాసన పోయి కర్రీ కూడా బాగుంటుంది. మళ్ళీ 3-4 సార్లు బాగా కడగాలి. వాటర్ తెల్లగా వచ్చే వరకు కడగాలండి. ఇలా తెల్లగా వచ్చే వరకు అవి తీసి పక్కగా పెట్టేసుకోవాలి, నీళ్ళు లేకుండా. ఇలా ఉట్టిపైన వండేసుకోవచ్చండి. లేకపోతే నేనైతే చిక్కుడు గింజలు వేసి వండాను, ఇంతకుముందు కూడా వండాను, బాగుంది. అందుకని మళ్ళీ చిక్కుడు గింజలు వేసి వండుతున్నాను అండి. ఇవి ఉల్లిపాయలు మిక్సీ పట్టేస్తున్నాను. ఒక మందపాటి గిన్నె తీసుకునండి, దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఈ మెత్తళ్ళు వేయించేయాలండి. మనం ఎంత కడిగినా కానీ పచ్చివి ఇలా వేసుకుని వండేసుకుంటే బాగోండి. ఎప్పుడైనా ఆయిల్లో మంచిగా వేయించాలి, కొద్దిగా ఎర్రగా వచ్చేటట్టు వేయించాలి. కరివేపాకు వేసుకోవాలండి. నా దగ్గర కరివేపాకు లేదు. ఎప్పుడైనా ఉప్పు చేపలు అవి వేయించేటప్పుడు నేను కరివేపాకు వేసేస్తాను, కొంచెం స్మెల్ రాకుండా. కొత్తిమీర, వెల్లిపాయ దంచి వేసానండి. ఇప్పుడైతే ఒక 7-8 వెల్లుల్లిపాయ రెమ్మలు దంచి వేసాను. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో నేను కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి కర్రీలో, ఎందుకంటే మెత్తళ్ళు కూడా వేయించాలి కదా. పచ్చిమిర్చి, మిక్సీ పట్టిన ఉల్లిపాయ తుక్కు కూడా వేసేసాను. ఇవి కూడా పచ్చివాసన పోయేటట్టు వేయించాలండి, ఉల్లిపాయని కూడా, లేకపోతే తీగా ఉంటుంది కర్రీ. సిమ్లో పెట్టి మెల్లగా వేయించాలి. ఒక స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకంతేనండి, వేరే మసాలా అవి ఏమి వేయను. మసాలా వేస్తే బాగోదండి, మళ్ళీ టేస్ట్ వేరే అయిపోద్ది. మేమైతే వేయమండి మసాలా. ఇది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అలా ఉండ కింద కట్టేస్తుంది కాబట్టి కొద్దిగా ఈవెన్గా అవ్వటానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ గింజలు వేసేసుకోవాలండి. ఒక చిన్న టీ కప్పుడని చిక్కుడుకాయ గింజలు వేసాను. ఇంకొక కప్పు కావాలన్నా వేసుకోవచ్చండి. గింజలు వేస్తే కమ్మగా బాగుంటుంది, టేస్ట్ ఏం పెద్ద మారలేదండి. ఇలా వేసుకుంటే బాగానే ఉంది. ఒక స్పూన్ అలా కారం వేసుకున్నాను.
అలా కొద్దిగా ఉప్పు వేసుకున్నా అండి. చూసుకోవాలండి, మెత్తల్లో ఉప్పు ఉండదు. ఉప్పు చేపల్లో అయితే ఉప్పు ఉంటుందండి, దీనిలో ఉప్పు ఉండదు. ఉప్పు చేపలు అయితే అసలు ఉప్పు వేయకుండా వండుకోవాలి. ఉప్పు వేసేస్తే ఇంకా పని చేయదు. ఈ వేయించిన ఈ మెత్తలు కూడా వేసేసాయండి. మంచిగా కలపాలి. ఇవి కొద్దిగా కారం వేసాయండి. మళ్ళీ నేనైతే 2 టీ స్పూన్లు కారం పట్టింది నాకు. చూసి వేసుకోవాలండి, మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఈ కారం అది ముక్కలుగా బాగా పట్టించి వాటర్ పోసుకోవాలండి. చూసుకుని చిక్కుడుకాయ గింజలు ఉడకాలండి, మళ్ళీ మెత్తలు కూడా ఉడకాలి. చూసి వాటర్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువనే పడుతుంది వాటర్. పెద్ద గ్లాసుతో గ్లాసున్నర అలా పోసానండి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని కొంచెం సగం పైనే ఉడికిన తర్వాత అండి సిమ్లో, మీడియం ఫ్లేమ్తో ఉడికించాను నేను. తర్వాత సిమ్లో పెట్టేశానండి. సగం ఉడికిన తర్వాత చిక్కుడుకాయ గింజ తొందరగానే ఉడికిపోద్దండి. మీకు నచ్చితే చిక్కుడుకాయ గింజలు వేసుకోండి. అలాగే నేను వెల్లుల్లిపాయలు కూడా ఒలిసి వేస్తాను. మెత్తలు వండినప్పుడు ఎప్పుడైనా వేస్తానండి వెల్లుల్లిపాయ రెమ్మలు. గుప్పుడు అలాగా వెల్లుల్లిపాయలు ఒలిసి వేస్తాను. సిమ్లో పెట్టుకునండి. దగ్గరికి రావాలి, వాటర్ ఉండకూడదండి కర్రీలో. దగ్గరికి వచ్చి కొంచెం ఆయిల్ తేలే వరకు మనం దగ్గరికి వచ్చిన తర్వాత వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేయకూడదండి. ఫస్ట్ వేస్తే పేస్ట్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. మొత్తం 3 వంతులు ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తొందరగా ఉడికిపోతాయండి వెల్లుల్లిపాయలు. కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసాను సిమ్లో పెట్టి. దగ్గరికి వచ్చేసిన తర్వాత అండి ఒక 3-4 నిమిషాలు పడితే దగ్గరికి వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. అంటే ఇలా మెత్తళ్ళు ఉప్పు చేపలు తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దగ్గరికి రావాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చిన్న మెత్తళ్ళు అండి, పెద్ద మెత్తళ్ళు అంత బాగోదు టేస్ట్. చిన్న మెత్తలతో అయితేనే కర్రీ బాగుంటుంది. మీకు ఇలా నచ్చితే ఇలా చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అసలు వాటర్ లేకుండా దగ్గరికి వచ్చేటట్టు ఇలా అది మేము ఊడుపు అంటామండి, ఆ ఊడుపది ఇలా దగ్గరికి వచ్చేటట్టు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అండి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.